జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా అనుకుందాం. ఇప్పుడు సత్యసాయి జిల్లా. అక్కడ టూరు రామగిరికి సంబంధించినటువంటి ఎస్ఐకి వార్నింగ్. ఎస్పెషల్లీ అక్కడ మండల ప్రజా పరిషత్ ఎన్నికలకి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి వేళ అక్కడ 9 స్థానాలు ఉంటే 9కి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటే పరిటాల శ్రీరామ్ సూచన మేరకు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్ ఆ 9 మంది ఎంపీటీసీలని బెదిరించారు. వాళ్ళని పార్టీ మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదురైతేనే హెచ్చరించారు. వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించారు. అలాంటి చివరికి అక్కడ వాళ్ళేమో మొండిగా నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు పార్టీ కోసం. అలా పార్టీ కోసం నిలబడ్డటువంటి క్రమంలో వాళ్ళ మీద దాడులు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కలిసి చేయిస్తే చేస్తున్నారు, మాకు భద్రత కల్పించండి అని చెప్పి పోలీసులకి ఇంటిమేట్ చేస్తే సదరు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వచ్చేటప్పటికి అది పట్టించుకోకపోగా వాళ్ళు చివరికి దాడి చేసిన రోజున కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. చివరికి బేస్బాల్ బ్యాట్లతో కొట్టి చంపారు. అలా చనిపోయినటువంటి లింగమయ్యకి సంబంధించినటువంటి పరామర్శకు నేను రావాల్సి వచ్చింది. పోలీసులకి నేను హెచ్చరిస్తున్నాను, మేము అధికారంలో ఎల్లకాలం చంద్రబాబు అధికారంలోకి ఉంటారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యూనిఫామ్ బట్టలు ఎప్పతీయించి శిక్షిస్తాం అన్నటువంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసం. అక్కడ వదిలిపెట్టం ఎవరిని, ఇట్లాంటి వాళ్ళని యూనిఫామ్తో పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తే అన్నటువంటిది హెచ్చరిక. అయితే దానికి ఎస్ఐ సుధాకర్ యాదవ్ చాలా ఘాటుగా స్పందించారు. మేము రన్నింగుల్లో గెలిచి 100 మందితో పోటీలు పడి సాధించి ఆ పైన అద్భుతమైనటువంటి సక్సెస్ సాధిస్తే ఈ స్థాయికి వచ్చాము, ఇదేమీ అరటి తొక్క కాదు, నువ్వు చొక్కా యూనిఫాములు ఎప్పతీసేయడానికి అంటూ ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనేం మాట్లాడారో ఒక్కసారి విందాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జి సుధాకర్ యాదవ్ అను నేను విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా, మీరు విమర్శించినట్టుగా, నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పు పనులు చేయలేదు. మీకు రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీలు ఉండగా అందులో 1 టీడీపీ, మిగిలిన 9 వైసీపీ. అయితే అకాల మరణం, మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు. అప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తు కానీ ఎవరూ లేకపోయినా వారంతకు వారే ఎంపీడీఓ ఆఫీస్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది, టీడీపీకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంది. మీకు 9 ఉన్నాయి, 9లో ఒకరు అకాల మరణం చెందారు. మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు? ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు. దానికి ఎందుకు మీరు వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. సరే, దాచిపెట్టారు, పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 200 మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో 4 డిఎస్పీ స్థాయి అధికారులు, దాదాపు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక ఇన్స్పెక్టర్ గారిని, 3 ఎస్ఐల్ని, సిబ్బందిని ఇచ్చి 7 పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు, అంటే రామగిరికి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు 11 గంటలకు వచ్చి 11:21 పోలీసులకు అప్పగించారు. మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు.
తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది. దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనాబూతులు తిట్టి పోలీసు వారిని తన వాహనంతో గుద్దడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా 70-80 మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్నీ అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులని అమ్మనాబూతులు తిట్టడము, ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసమో సోషల్ మీడియాలో హీరోయిజం అని కామెంట్లు పెట్టించుకోవడం కోసమో మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు. మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసుపాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా, పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా, కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు. అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నిక చేసుకోవాలనో ఇంకోటనో కాదు, కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి, అలజడులు సృష్టించాలి, ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి, కోర్టులను తప్పుదారి పట్టించాలి. దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు, తొక్క మాట్లాడించాడు, తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి? దానివల్ల ఎవరికేం ఉపయోగం ఉంది? దానివల్ల నో యూజ్, ఎవరికి ఉపయోగం లేదు. ఎవడైనా అందులో మిగిలిన 8 మంది ఎంపీటీసీలలోనే ఒకరు, వైసీపీ ఎంపీటీసీలలోనే ఒకరు ఎంపీపీ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు. కానీ మాత్రం తప్పుదా. ఇంతవరకు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇట్లా ఒక దమ్ముగా ఒక మాజీ ముఖ్యమంత్రిని నిలదీసినటువంటి వీడియో చేసినటువంటి పోలీసు అధికారి ఎవరు లేరు. ఇక రాబోయే రోజుల్లో మిగతా పోలీసులు కూడా ఇదే స్టేట్మెంట్లు ఇస్తారేమో. అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన అడుగు వేసింది. ఇప్పటిదాకా నేను బాక్స్లో చూపించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఆయన నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ ప్రాబ్లం లేదు. కానీ జరుగుతున్నది ఏంటి? తెలుగుదేశం నాయకులతో నాయకుడిలా మెలుగుతున్నారు. చట్టాన్ని చట్టంలాగా పనిచేయట్లేదు. అక్కడ నిన్న భద్రతా ఏర్పాట్ల విషయంలో చూసినా పోలీసు వైఫల్యం కనబడింది. అట్లాగే అక్కడ లింగమయ్య హత్య తర్వాత కేవలం 2 అరెస్ట్ చేయడం, 20 మందికి పైగా దాడి చేస్తే అక్కడ తను పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అన్నటువంటిది పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. అందులో ఆయనకి ఇదివరకు ఎమ్మెల్యే సీటు కూడా ఖరారయ్యింది అన్నటువంటి పాయింట్తో కూడా ఉన్నాయి కొన్ని కటింగ్స్ క్లిప్పింగ్స్. దాన్ని బట్టి నడుస్తుంది. అది తెలుగుదేశం తరపున పనిచేస్తున్నారు, ఆయన తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు, అందుకే ఆ పోస్ట్ ఇచ్చారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పించుకుని ఈ విధంగా చేస్తున్నారు అన్నటువంటిది. ఇక్కడ ఒకటి పాయింట్ కరెక్ట్. ఇదివరకు గోరంట్ల మాధవ్ జేసీని తొడకొట్టి హెచ్చరించినటువంటి మనిషి, అతనికి తర్వాతని జగన్ ఎంపీ ఇచ్చారు. ఇప్పుడు జగన్కే తొడగొట్టారు కాబట్టి ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఏమన్నా ఇస్తారు. కాకపోతే గోరంట్ల మాధవ్ది అలా పైకి ఎదిగి అలా పక్కకి వెళ్ళిపోయారు. మరి ఈయనకి ఎలా ఉంటుంది? ఇంకోటి, పోలీస్ అధికారుల పరంగా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు ఎవరు అనుకునేటటువంటిది అమాయకత్వం. ఎందుకంటే రాజకీయ అధికారం చాలా అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉంది. ప్రజలు కూడా దాంట్లో అలవాటు పడిపోతున్నారు, కానీ తప్పని నిలదీసే పరిస్థితి లేదు. దానికి సాక్ష్యం జగన్ హయాంలో ఉన్నటువంటి ఐపీఎస్లు డీజీల స్థాయి అధికారులే పక్కకెళ్ళి కూర్చున్నారు. అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల్ని జగన్ ఇబ్బంది పెట్టింది కనబడుతోంది. కాబట్టి ఇక్కడ శపథాలు ఇవి చేయొచ్చు, తప్పే లేదు. మరింత నిజాయితీగా ఉండి చూపెట్టాలి. మన నిజాయితీని కేవలం జనం నమ్మాలి. ఈయన చాలా హానెస్ట్రా, రాజకీయం పరంగా అధికార పక్షానికంటూ కొమ్ము కాయడరా,
చాలా హానెస్ట్గా ఉంటాడు రా అని. అప్పుడు ఇట్లాంటి మాటలకి వాల్యూ ఉంటుంది. నిజంగా ఆ ప్రాంత ప్రజలు ఈయన నిజాయితీగా చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారని అనుకుంటున్నారా లేదా అన్నదే ఇప్పుడు ఆయన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది.